అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన కథ. బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్తున్న యశ్వంత్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరికొద్ది క్షణాల్లో బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అది బోగి నెంబర్ S5. అందులో రావు గారు, అతని భార్య, 2 ఆడపిల్లలు, ఒక కొడుకు, మొత్తం 5గురు వారి వారి సీట్లలో కూర్చున్నారు. మరొక సీటు ఖాళీగా ఉంది. ఎవరొస్తారో ఏమిటో అనుకుంటూ ఉన్నారు. ఇక బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న సమయంలోనే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన సీట్లో తను కూర్చున్నాడు. వ్యక్తి అనే కన్నా యువకుడు అనాలి. సుమారు 24 సంవత్సరాలు ఉండొచ్చు. పొడవుగా రింగులు తిరిగిన జుట్టుతో చామనఛాయ గల్ల షర్టు వేసుకొని ఒక 2 బ్యాగులతో ఆదరా బాదరాగా వచ్చాడు. ఇక రావుగారి విషయానికి వస్తే, రావుగారు, అతని భార్య సుశీల, పెద్ద బిడ్డ ప్రేమ, రెండవ బిడ్డ రూప, కొడుకు చైతన్య, మొత్తం 5గురు ఇక వారి వారి సీట్లలో కూర్చున్నారు. ట్రైన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. స్టేషన్ విడిచి నెమ్మదిగా కదులుతుంది. ఆ యువకుడు కిటికీలో నుంచి వెళ్తున్న స్టేషన్ని చూస్తూ సన్నని గాలి వీస్తుంటే రెప్పలు రెపరెపలాడుతూ ఆ చూపు ఎదురుగా ఉన్న ప్రేమపైన పడింది. మరలా చూపు తిప్పుకున్నాడు. మరలా గాలి వేగానికి రెపరెపలాడుతున్న కనురెప్పలు మరలా చూపు మరల్చి ప్రేమ పైన పడింది. ప్రేమ సెల్ ఫోన్లో మెసేజ్లు చూస్తూ ఒక్కసారిగా తలెత్తి చూసింది. ఆమె చూపు కూడా అనుకోకుండా ఆ యువకుడిపై పడింది. అలా గడిచిన 5 నిమిషాల్లో సుమారు ఓ 20 సార్లు ఒకరినొకరు చూసుకున్నారు. ఇక అర్జున్ కూడా ఏదో చూస్తున్నట్లు తన ఫోన్ తీసుకొని చేతిలో పెట్టుకొని ఫోన్లో టైప్ చేస్తున్నట్లుగా ఎదురుగా ఉన్న ప్రేమనే చూస్తున్నాడు. ప్రేమ కూడా ఆ యువకుడిని గమనిస్తూ ఉంది. ఇద్దరూ 5 నిమిషాలు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయి ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఇలా ఒక 15 నిమిషాలు గడిచిన తర్వాత ఆ యువకుడు తన ఫోన్ ఆఫ్ చేసి ఈ జేబులో పెట్టుకొని బయటకు నడుచుకొని వెళ్ళాడు. వెళ్ళి అద్దంలో తనను తాను చూసుకుంటూ అక్కడే నిలబడిపోయాడు. 5 నిమిషాలు గడిచిన ఆ యువకుడు రాలేదు. తాను కూడా వాష్రూమ్ కని చెప్పి ప్రేమ కూడా వెళ్ళి యువకుడు వెళ్ళిన దారిలోనే వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చూస్తే యువకుడు అద్దంలో తనను తాను చూసుకుంటూ ఏంటో ఆలోచిస్తూ ఉన్నాడు. ఎదురుగా ప్రేమ వెళ్ళి, ఏమిటి నన్నే అలా చూస్తున్నావు ఏంటి కదా అని అడిగింది. అప్పుడు ఆ యువకుడు చాకచక్యంగా, నేను చూస్తున్నానని నీకెలా తెలుసు అంటే, నువ్వు కూడా నన్ను చూస్తున్నావు కదా అని అడిగాడు. ఆ మాటగా ఆమె సిగ్గుతో తలదించుకుంది. నీ పేరేమిటి అని అడిగాడు. అప్పుడే పేరు వరకు వచ్చిందే అన్నది. ఊరకనే తెలుసుకుందామని. సరే కానీ మీరు ఎందుకు వచ్చారు ఇలాగా అని అడిగాడు. రాకూడదా? ట్రైన్లో అమ్మాయిలు బయట రాకూడదని రూల్ ఏమైనా ఉందా? అమ్మో, రూల్స్ గురించి మాట్లాడకండి మేడం. ఏదైనా మన స్వతంత్ర భారతదేశంలో మహిళలకు ఉన్న రూల్స్ మగవాళ్ళకి మాకెక్కడివి? ఏదో పేరు అడిగాను, దయతలిచి చెబితే చెప్పండి, లేకుంటే లేదు అన్నాడు కాస్త చాతుర్యంగా. అది విన్న ప్రేమ నవ్వుతూ, నా పేరు ప్రేమ అని చెప్పింది. ప్రేమ? ఓహో, ఎంత ప్రేమగా ఉంది. అదే ఎంత అందంగా ఉంది. అందమైన ప్రేమ అన్నాడు. ఏమిటి కవిత్వాలు కూడా వస్తున్నాయి మీకు? సరే కానీ మీ పేరేమిటి అని అడిగింది. నా పేరు అర్జున్ అన్నాడు. అర్జున్? ఓహో, మరి నీ వెంట కృష్ణుడు లేడేమిటి అని అడిగింది వెటకారంగా. అది ఆ కాలంలో. ఈ కాలంలో అర్జునుడికి కృష్ణుడితో పని లేదులేండి. కృష్ణుడినే మించిపోయాడు ఈ అర్జునుడు అన్నాడు అర్జున్ తెలివిగా. సరే కానీ మీ ఫోన్ నెంబర్ ఏమిటి అని అడిగాడు. ఆహా, పేరు చెప్పగానే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేస్తానా ఏమిటి అన్నది ప్రేమ. ఇక ఆ మాటలకు అర్జున్, సరే మీరు ఇవ్వద్దులేండి, నాకు ఇచ్చే అలవాటు ఉంది, నా నెంబర్ రాస్తా తీసుకోండి అన్నాడు. ఏం వద్దు అన్నది. అయ్యో మేడం, మనం ఎంతైనా ఇరుగు పొరుగు వాళ్ళం, ఇచ్చిపుచ్చుకోవాలి అన్నాడు అర్జున్ మరోసారి. ఏమిటి అన్నది ప్రియ. అదే నెంబర్ అంటూ ప్రియ చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని తన నెంబర్ డయల్ చేసి ఇచ్చాడు. ఏదో పేరుతో సేవ్ చేసుకోండి మేడం, మర్చిపోకండి అన్నాడు. ఇక అర్జున్ మాటలకి ప్రియ కూడా వెంటనే డయల్ చేసింది. అర్జున్కి తన నెంబర్ వెళ్ళింది. వెంటనే సేవ్ చేసుకున్నాడు. ప్రియ కూడా సేవ్ చేసుకుంది ఆ నెంబర్. ఇక ఒకరి తర్వాత ఒకరు వారి వారి ప్లేస్లకు వెళ్ళిపోయారు. ప్రియ వాళ్ళమ్మ సాయంత్రం వేళకని తెచ్చిన స్నాక్స్ని ఎవరికి వాళ్ళకి ప్లేట్లలో వేసి ఇస్తుంది. అలానే టీ కూడా ఇస్తుంది ఆమె. అమ్మా, తనకు కూడా ఇవ్వచ్చుగా అన్నది ప్రేమ. ఓ అవును కదా, తీసుకో బాబు అని తనకి కూడా ఇవ్వబోతుండగా ప్రేమ తన చేతిలో నుంచి తీసుకొని అర్జున్కి ఇవ్వబోయింది.
అర్జున్ పర్వాలేదులేండి, నాకు వద్దులేండి అన్నాడు. పోనీ టీ అయినా తాగరాదు అన్నది ప్రేమ. ఇంకా అలా ప్రేమ ఇచ్చేటప్పటికి తీసుకున్నాడు. వీచే గాలిని ఆస్వాదిస్తూ ఊరకంటితో ప్రేమను చూస్తూ టీ తాగుతున్నాడు అర్జున్. ఈలోపు అర్జున్ చెల్లికి ఒక మెసేజ్. టీ ఎలా ఉంది అని. బాగుంది అన్నాడు అర్జున్. అది నేను తాగిచ్చిన టీ అన్నది. ఓ అందుకేనా అంత బాగుంది. నిజానికి నేను టీ తాకను, మొట్టమొదటిసారిగా ఇచ్చావు కాబట్టి వద్దనకుండా తీసుకున్నా అన్నాడు. ఇక అలా ప్రేమ ఊరు పేరు చదువు వివరాలు ఒకదాని తర్వాత ఒకటి అడుగుతూ మెసేజ్లు చేస్తుంది. అర్జున్ కూడా అలానే ప్రతిదీ మెసేజ్ చేస్తున్నాడు. ఇలా సమయం గడిచింది. రాత్రికి భోజనాలు ముగించి ఎవరి స్థానాల్లో వాళ్ళు పడకలకు సిద్ధం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు లోయర్ బెర్త్లో, చెల్లి తమ్ముడు మిడిల్ బెర్త్లో పడుకున్నారు. ఇక ప్రేమ అప్పర్ బెర్త్ ఎక్కాల్సి వచ్చింది. అర్జున్ కూడా అప్పర్ బెర్త్లో పడుకున్నాడు. ఇక ఎదురుగా ఉన్న సింగిల్ బెర్త్లో పడుకున్న వ్యక్తి అర్జున్ని ప్రేమని గమనిస్తూనే ఉన్నాడు. ఒకరి సెల్ ఫోన్లో లైట్ లాగాక మరొక సెల్ ఫోన్ లైట్ వెలుగుతుంది. ఒకరి తర్వాత ఒకటి వెలుగుతూ ఉంది. వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అని ఆ వ్యక్తి గమనించాడు. తర్వాత చాలాసేపటికి ఆ పెద్ద ఆయన కూడా పడుకుండిపోయాడు. ఇక ప్రేమ అర్జున్ని తన భర్త వైపు రమ్మని అడిగాడు. ప్రేమ దానికి ఒప్పుకోలేదు. అయితే నేను రానా అని అడిగాడు అర్జున్. నువ్వు కూడా రావద్దు, నేను కూడా రాను. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అమ్మ నాన్న చూస్తారనే ఇది కూడా లేదా నీకు? అయినా మన మధ్య అంత దూరం ఇంకా ప్రయాణం కొనసాగలేదు అన్నది ప్రేమ. అయితే నేను ట్రైన్ దిగి వెళ్ళిపోతాను అని అర్జున్ అనగానే, అది నీ ఇష్టం, నీ గమ్యానికి చేరాలనుకుంటే ఉండు, లేకుంటే వెళ్ళిపో అన్నది ప్రేమ. అంతే. నా మీద నీకు ఎలాంటి ఒపీనియన్ లేదా? అంటే నా గమ్యం చివరి వరకు నువ్వు రావా? నువ్వు ఉంటావనుకున్నానే, మధ్యలోనే వదిలేస్తావా అన్నాడు. ఇక అర్జున్ ఎంత అడిగినప్పటికీ ప్రేమ మాత్రం అదే మాట మీద ఉంది. ఇక ప్రేమ అటువైపు తిరిగి పడుకుని పోయింది. అర్జున్ చాలాసార్లు మెసేజ్ చేసినప్పటికీ ప్రేమ నుంచి ఎలాంటి మెసేజ్ రాలేదు. అర్జున్ కూడా నిద్రపోయాడు. అందరికన్నా ముందు తెల్లవారి అర్జున్ లెగిసి కాలకృత్యాలు ముగించుకొని బ్రష్ చేసుకుందామని బ్యాగ్ తీయడానికి కిందకి చూశాడు. అక్కడ బ్యాగ్ లేదు. అయ్యో నా బ్యాగు ఇక్కడ ఎవరైనా చూసారా? అంకుల్ నా బ్యాగ్ చూసారా? బామ్మగారు నా బ్యాగ్ చూసారా? తాతయ్య గారు నా బ్యాగ్ చూసారా అంటూ వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళు ఎదురుగా ఉన్న వాళ్ళని అడిగాడు. ప్రేమ వాళ్ళ నాన్నగారిని కూడా లేపి అడిగాడు అర్జున్. ఎవరూ కూడా చూడలేదంటున్నారు. అర్జున్ గట్టిగా ఏడుస్తున్నాడు. అప్పుడు ప్రేమ వాళ్ళ నాన్నగారు, ఏమైంది బాబు, బ్యాగ్ కోసం ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అని అడిగాడు. అంకుల్ ఆ బ్యాగ్లో బంగారం ఉంది, అలాగే డబ్బులు కూడా ఉన్నాయి అన్నాడు. అంత ఖరీదైన బ్యాగు కింద ఎలా పెట్టావయ్యా అనగానే, అంకుల్ ఇంతమంది ఉన్నాగా, ఇంత లోపలికి ఎవరొచ్చి తీసుకెళ్తారు అనుకున్నా. అయ్యో మరో 4 రోజుల్లో మా చెల్లి పెళ్ళి. నా చెల్లి పెళ్ళి కోసం నేను 6 నెలలు ఒక కాంట్రాక్ట్ తీసుకొని పనిచేసి వచ్చిన డబ్బులతో బంగారం, మా బావకి బహుమతులు, బట్టలు అన్నీ కొన్నాను అంకుల్. ఇప్పుడు ఆ బ్యాగ్ కనిపించట్లేదు. ఎలా? అయ్యో నా చెల్లి జీవితాన్ని నడి రోడ్డు మీదకి లాగేశానే అంటూ ఏడుస్తున్నాడు. ఇక చుట్టూ జనాభా చేరి అర్జున్ని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతకీ అర్జున్ ఓదార్చడం ఎవరి తరం కావటం లేదు. ప్రేమ కూడా దగ్గరగా వెళ్ళి ఓదార్చలేకపోయినా చూపులతో ఓదారుస్తుంది. ఊరుకోండి, ఏం కాదు, రైల్వే పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం అంటుంది. ఈలోపు ఎవరో వచ్చి, ఇస్తే మాత్రం తిరిగి వచ్చేస్తాయమ్మా, మధ్యలోనే దిగిపోయి ఉంటాడు వాడు. అయినా అంత విలువైన వస్తువులు ఉన్న బ్యాగు ఎలా వదిలేసావయ్యా? అంతకన్నా విలువైన వస్తువు ఇక్కడ ఏముందని అన్నది ఒక ఆమె. ఆ మాటలకు ఎదురుగా ఉన్న పెద్ద ఆయన ఇద్దరి వైపు చూశాడు. ఆ పిల్లాడి నిర్లక్ష్యం కాకపోతే ఏమిటి అన్నాడు. వెంటనే ఆ మాటలకి, అయ్యో అమ్మ అలా అనొద్దు, నేను నిర్లక్ష్యంగా ఉండలేదు, అందరూ మనవాళ్ళే కదా అనుకున్నా, దయచేసి అలా మాట్లాడొద్దు అంటూ అక్కడి నుంచి దూరంగా వెళ్ళి నించొని ఏడుస్తున్నాడు. ఇక ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ప్రేమ తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా చెల్లి పెళ్ళి అంటున్నాడే, డబ్బులు లేవంటున్నాడు, మనం ఏదైనా హెల్ప్ చేద్దామా అన్నది. ఆ మాటలకి ప్రేమ తల్లి, అయ్యో పెళ్ళంటే మాటలా, ఇంతకీ ఆ బ్యాగ్లో ఏముందో, ఎంత పోగొట్టుకున్నాడో, అంత దురదృష్టం,
విధిరాత. పాపం ఆ చిట్టి తల్లి ఈ పెళ్ళి ఆగిపోతే ఏమవుతుందో అంటూ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ప్రేమ తండ్రి కూడా బాధపడ్డాడు. నాన్న, మనం ఏదైనా హెల్ప్ చేద్దాం నాన్న అని అడిగింది ప్రేమ. చూద్దామమ్మా, ఆ అబ్బాయిది ఏ ఊరో ఏమిటో తెలియాలి కదా, అది నిజమో కాదో మనకి ఎలా తెలుస్తుంది అనగానే ప్రేమ అర్జెంటుగా ఇక్కడికి రా అని మెసేజ్ చేసింది అర్జున్కి. ఇక అర్జున్ అక్కడికి వచ్చాడు. కూర్చొని బాధపడుతున్నాడు. చాలాసేపటికి ప్రేమ తండ్రి అర్జున్పై చెయ్యి వేసి, చూడు బాబు, మీది ఏ ఊరు అని అడిగాడు. మాది వైజాగ్ దగ్గర గోపాలపట్నం అంకుల్ అని చెప్పాడు. మాది కూడా అక్కడేనైనా. సరే కానీ ఇంతకీ ఆ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి, ఎంత పోయింది అని అడిగారు అంకుల్. నా చెల్లి పెళ్ళి అని పుస్తెల తాడు, పుస్తెలు, నెక్లెస్ చేయించాను. అలానే మా బావకి బ్రేస్లెట్, ఉంగరం, మరి కొన్ని గిఫ్ట్లు ఉన్నాయి. సుమారు ఒక 4 లక్షలు విలువ చేసే వస్తువులు ఉన్నాయి అంకుల్. అవునా, సరే నువ్వేం చేస్తూ ఉంటావు అని అడిగాడు. నేను ఎలక్ట్రీషియన్ పని చేస్తూ ఉంటాను. కాంట్రాక్ట్ మీద చేస్తూ రాష్ట్రాలన్నీ తిరుగుతూ ఉంటాను అంకుల్. అలా పెద్ద పెద్ద షాపులకి, బిల్డింగ్లకి కాంట్రాక్ట్ తీసుకుంటూ ఉంటాను. అలా ఈ మధ్య బెంగళూరులో ఓ బంగారం షాప్కి ఎలక్ట్రీషియన్ వర్క్ చేసే అవకాశం వచ్చింది. 6 నెలల నుంచి చేస్తున్నా. అక్కడి నుంచి వచ్చిన డబ్బునే తీసుకొని బంగారం అది కొన్నా. అవునా, అంత దూరం నుంచి ఎందుకు బంగారం కొని పట్టుకెళ్తున్నావు? మనకి అక్కడ దొరుకుతుంది కదయ్యా అంటే, అక్కడే ఎందుకు కొన్నానంటే ఆ షాప్ వాళ్ళు నాకు రాయితీ కాస్త ఎక్కువ ఇచ్చారు అంకుల్, అందుకే అక్కడ కొనాల్సి వచ్చింది. చిన్నప్పుడే నా తండ్రి చనిపోయాడు. మా బంధువులతో ఈ ఎలక్ట్రీషియన్ పని నేర్చుకున్నా. అలానే ప్రైవేటుగా డిగ్రీ వరకు చదువుకున్నా. నా చెల్లి పెళ్ళి నా చేతుల మీదుగా చేయాలనేది నా కోరిక. అందుకే ఎంత కష్టమైనా ఏ రాష్ట్రంలో వరకున్నా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాను. కానీ నా శ్రమంతా వృధా అయిపోయింది అంకుల్. ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నా నా తల్లికి చెల్లికి ఏం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అన్నాడు ఆ కుర్రాడు. ఇక ఆ మాటలు విన్న ప్రేమ తండ్రి, చూడు బాబు, నువ్వేం దిగులు పడకు, నేను నీకు సాయం చేస్తా. అయితే నాకు ఎటువంటి వడ్డీ వద్దు. మరో 6 నెలల్లో నా డబ్బులు నాకు తిరిగి చేయగలవా అని అడిగారు. వెంటనే అర్జున్ కాళ్ళ మీద పడి దండం పెట్టాడు. సార్, అయిన వాళ్ళే కష్టాలంటే ఈ రోజుల్లో దూరంగా జరిగే కాలం ఇది. నా చెల్లి పెళ్ళి అనగానే నా నేపథ్యం కూడా తెలియకుండా నాకు సాయం చేస్తానన్నారు. తప్పకుండా ఇచ్చేస్తా. నాకు చాలా ఆనందంగా ఉంది అని ఆనందపడ్డాడు అర్జున్. అన్నట్టుగానే మూర్తి గారు తన సెల్ ఫోన్లో ఉన్న ఆధార్ కార్డులు అన్నీ చెక్ చేసుకొని అడ్రస్ అది నిజమే అని నమ్మి, తన చెల్లి పెళ్ళి నిజంగా ఉందని నమ్మి, తర్వాత తన చెల్లి పెళ్ళికి అర్జున్ ఆహ్వానించాడు ఆ కుటుంబాన్ని. ఇక ఇద్దరు ఒకే ఊరు కాబట్టి ఒకే స్టేషన్లో దిగారు. అలా తర్వాత అర్జున్కి ప్రేమ తండ్రి అడ్రస్ ఇచ్చాడు. 2 రోజుల తర్వాత అర్జున్ అక్కడికి వెళ్ళి అన్నట్లుగానే ప్రేమ తండ్రి డబ్బులు సాయం చేశాడు. అర్జున్ వెళ్ళిన చోట ఒక ఫర్నిచర్ షాప్, అది ప్రేమ వాళ్ళది బిజినెస్ కుటుంబం. ఉన్నతమైన స్థాయి కాకపోయినా ఎగువ మధ్యత తరగతి కుటుంబం, సాఫీగా సాగిపోయే కుటుంబం. మరలా ప్రత్యేకంగా ఆహ్వానించాడు అర్జున్ ఆ కుటుంబాన్ని తన చెల్లి పెళ్ళికి. అన్నట్లుగానే ప్రేమ తన చెల్లి, తమ్ముడు, తల్లిని తీసుకొని పెళ్ళికి వెళ్ళింది. అర్జున్ ఇంట్లో వాళ్ళ కుటుంబానికి సాదర స్వాగతం పలికింది. అర్జున్ తల్లి మేళతాళాలతో వారిని ఇంట్లోకి ఆహ్వానించింది. ఎంతో గొప్పగా చూసుకున్నారు. పెళ్లివారి కన్నా ఒక మెట్టు ఎక్కువగానే చూసుకున్నారు. అలా పెళ్ళైన తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత సాధారణంగానే ఎదురు ఫోన్లో మాట్లాడుకుని ఉండేవారు. కానీ ప్రేమ ఎప్పుడు అర్జున్ని డబ్బుల విషయంలో ఇబ్బంది పెట్టలేదు. ఇక ప్రేమ తండ్రి కూడా 6 నెలలు వెయిట్ చేశాడు. అన్నట్లుగానే అర్జున్ ఒకరోజు డబ్బు తీసుకుని షాప్కి వెళ్ళాడు. ప్రేమ తండ్రికి ఆ డబ్బులు ఇచ్చేసి మరలా కాళ్ళకి నమస్కరించుకున్నాడు. ఇక అలా అర్జున్ వచ్చాడని, ఇంటికి తీసుకువస్తున్నానని ప్రేమ తండ్రి ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. అందరూ ఎదురు చూస్తున్నారు. అర్జున్ అలానే వెళ్ళాడు. అలా 2-3 సార్లు రాకపోకలు జరిగాయి. ప్రేమ ఇంట్లో వాళ్ళ వ్యవహారాన్ని చెప్పింది. వాళ్ళు కూడా కాదనడానికి ఏమీ లేదు. అర్జున్ మంచివాడు, ప్రయోజకుడు. ఇక తనకి కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక ఆలోచన ఉంది. ట్రైన్లో ఒక పెద్దామె, ఆ బ్యాగ్లో ఉన్నదానికన్నా విలువైన వస్తువు ఇక్కడ ఏమిటి అని అడిగింది. ఇదే ప్రేమ తండ్రిని ఆలోచింపచేసింది. అర్జున్ ప్రేమ
ఒకరినొకరు ఇష్టపడుతున్నారని అప్పటికే అర్థమైంది. అందుకే తొందరపడకుండా అర్జున్ని పరీక్షించాడు. అలా వాళ్ళిద్దరూ కాదనుకోవడానికి కారణాలు ఏమీ లేవు. 25 ఏళ్ల క్రితం అర్జున్లో ప్రేమ తండ్రిని చూసుకున్నాడు కాబట్టే పెళ్ళికి ఒప్పుకున్నాడు. అలా ఇద్దరికి పెళ్ళి జరిగింది. అందుకే అంటారు, ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో ఎవ్వరికీ తెలియదు. కొన్ని ప్రేమలు జీవితాంతం కొనసాగుతాయి, ఎన్ని కష్టాలు వచ్చినా సరే. కొన్ని ప్రేమలు కాలక్షేపానికి తినే బఠానీల్లా పంటి కింద నలిగినట్లు ఆ క్షణానికే, తర్వాత మర్చిపోతారు. కానీ నిజమైన ప్రేమతో ఎందరో దగ్గరైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ కథ అంకితం.